ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకుని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులాల, ఒక్కొక్కసారి మతి స్థిమితం కోల్పోయినప్పుడు, లేదా సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్నప్పుడు, మానసికంగా ఒక అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు, లేదా విపరీతంగా తాగుడు అలవాటు ఉన్నప్పుడు, లేదా డ్రగ్స్ తీసుకోవడం అలవాటు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనుషులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఏం చెయ్యాలో దాన్ని చేయలేకుండా ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు అనుకుంది అది నిజమని నమ్మేస్తూ ఉంటారు. నిజానికి అది నిజం కాదు, కానీ నిజమని నమ్మేస్తుంటారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది, శరీరం అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి విపరీతమైన కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆశించింది వాళ్ళకి దొరకనప్పుడు వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ ప్రవర్తనలో విపరీత మార్పులు ఉంటాయి. ఒక్కొక్కసారి సైకలాజికల్ డిసార్డర్స్ వల్ల చాలా భయంకరమైన శ్రమ గుండా వెళ్తూ ఉంటారు. చుట్టుప్రక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ శ్రమలోకి వాళ్ళు నెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మానసిక రోగిని చూసే వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మరి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇది వైద్య శాస్త్రం ప్రకారం ఒక మానసికమైన రోగం. అంటే ఈ పిచ్చిలాగా మారిపోవటం, పిచ్చి వాళ్ళలాగా మారిపోవటం, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఉండటం అన్నది మానసిక రోగం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి అండి, మరి దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు. ఇజ్రాయెల్ దేశానికే 2వ రాజుగా ఎన్నుకోబడ్డాడు. చిన్నప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే గొర్రెలు కాచుకుంటున్న అతన్ని తీసుకొచ్చి ఏకంగా సింహాసనం మీద ఉంచారు. అందగాడు, చక్కటివాడు, మంచి కళ్ళు ఉన్నవాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నవాడు, దేవుడికి ప్రియమైన వాడు. ఈ వ్యక్తి కూడా ఒకానొక సందర్భంలో ఆయన ప్రవర్తించిన తీరుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మనం చూస్తామండి. 1 శామ్యూయల్ గ్రంథం 21వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు మనం జాగ్రత్తగా చదివినట్లయితే అందులో 10వ వచనం మాత్రం మీకు 13వ వచనం మాత్రం మీకు చదివి వినిపిస్తాను. 1 శామ్యూయల్ గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకొని వెర్రి వాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డమ్మ మీద కారనిచ్చుచు చేయుచు వచ్చెను. అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చాను. చూడండి, రాజుగా అభిషేకించబడ్డాడు, మరి దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు. ఏం చేస్తున్నాడంట? పిచ్చి చేష్టలు చేస్తున్నాడంట. ఉమ్ము గడ్డ మీద కారుతుందంట, జొల్లు కారుతున్నాడండి. గీతలు రాస్తున్నాడు గోడలకి, వెర్రి చూపులు చూస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక్కొక్కసారి కొంతమంది దేవుడి చేత ఎన్నుకోబడిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వెర్రి వాళ్ళలాగా చేస్తూ ఉంటారు, పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఒక్కటి చెప్పబోయి ఇంకొకటి చెప్పేస్తూ ఉంటారు. కారణం ఏమై ఉంటుంది? దావీదు దేవుడే ఎన్నుకున్నాడు. అసలు ఎందుకు ఈ పిచ్చి చేష్టలు చేస్తున్నాడు? ఎందుకు ఇలా ఇన్సేన్గా ఉన్నాడు? అంటే మెంటల్ వచ్చినలాగా ఎందుకు ఉన్నాడు? ఎంత వేదనతో కూడిన మాట కదండి. ఇక్కడ చూద్దామండి. 1 శామ్యూయల్ గ్రంథము 21:12 ఎందుకు చేస్తున్నాడంటే, దావీదు ఈ మాటలు విని గాతు రాజైన అకీషునకు బహు భయపడ్డాను. ఏ మాటలు వింటున్నాడు? ఏమని వింటున్నాడు? 10వ వచనం చదివితే తను ఎందుకు భయపడుతున్నాడు అంటే, సౌలుకి భయపడుతున్నాడు, ఫిలిస్తీయులకు భయపడుతున్నాడు. అంటే భయం అన్నది సౌలులో ఉన్న అసూయ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, మరి పగబట్టే తత్వం కావచ్చు. ఎందుకంటే అందరు చెప్తున్నారు కదా, సౌలు కంటే దావీదు చాలా గొప్పవాడు అని చెప్తున్నారు కదా. ఆ మాటలు జీర్ణించుకోలేకపోతుంటారు. పోయి దావీదును పట్టుకొని ఉన్నాడండి. 3 పండ్లు దావీదు అక్కడ చేస్తున్నాడు. ఒక్కటి పారిపోతున్నాడండి.
ఎవరి నుంచి పారిపోతున్నాడు? సామ్యూయల్ నుంచి పారిపోతున్నాడు. అలాగే యోనాతాను నుంచి పారిపోతున్నాడు. అదే సౌలు కుమారుడు జోనాతాన్ నుంచి పారిపోతున్నాడు. అలాగే మరి అబీమెలెకు నుంచి పారిపోతున్నాడు. పరిగెత్తుతున్నాడు. దేనికి పరిగెత్తుతున్నాడు? ఎందుకు పరిగెత్తుతున్నాడు? పరిగెత్తడానికి కారణం ఏంటండి? ఎందుకంటే సౌలు చాలా హేట్రెడ్గా ఉన్నాడు. సౌలు ఎంత కోపంగా ఉన్నాడంటే ఆ కోపాన్ని ఈయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే సౌలు నుంచి పరిగెత్తుతున్న సమయంలో ఆయన మైండ్ పనిచేయటం లేదు. ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలనుకుంటున్నాడు? చూసి ఎలా దారి తప్పాడంటే ఏకంగా వెళ్ళి గొలియాతుని చంపిన ప్రదేశానికి వెళ్తున్నాడండి. గొలియాతుని చంపిన ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? గొలియాతుని చంపేశారు అని వీళ్ళు గుర్తించుకొని దే రికగ్నైజ్డ్ హిమ్ దట్ హీ కిల్డ్ గొలియాతుని చంపారు అనేసి భయపడిపోయి గుర్తించారు. వీళ్ళు మళ్ళీ నన్ను చంపేస్తారు అని భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతున్నాడు. చూడండి, చాలాసార్లు ముఖం తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత బాధాకరమైన విషయం కదా. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఆయన భయపడిన తర్వాత ఆ భయం కాస్త ఏమవుతుందండి? ఒక ఫేక్ లైఫ్, అంటే అసలు నిజము లేని లైఫ్, అంటే నవ్వులాటగా, అంటే నిజము లేదనమాట. అంత ఫేక్, అసలు కంప్లీట్గా. దేనికి ఫేక్ అండి? పిచ్చోడిలాగా మారిపోయి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. పిచ్చి చేష్టలే కాదండి, గీతలు గీస్తున్నాడు అంటండి. అసలు ఎక్కడుండవలసిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఉమ్ముని గడ్డం మీద కారుకునేటట్టుగా ఆయనే చేస్తున్నాడు. అక్కడున్న రాజు చూసి, ఈ పిచ్చోళ్ళకి మనకు కరువేంటి? పిచ్చోళ్ళు ఎందుకు మనకి అని దావీదుని చూసి పిచ్చోడు అనుకున్నాడండి. దావీదు ఈ విషయాన్ని దేవుడి సన్నిధిలో పెట్టాడు. దేవుడు మర్చాడా లేదా అన్నది అక్కడ ముఖ్యం కాదు, కానీ దావీదు ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఈరోజు అదే అంశం మీకు చెప్పదలుచుకున్నాను. మీరు ఒకవేళ మతి స్థిమితం లేకుండా ఉన్నారేమో, జరుగుతున్న పరిస్థితులు బట్టి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో కన్నీటి మధ్యలో ఉన్నారేమో, ఆలస్యం జరుగుతుందని చెప్పి ఏడుస్తూ ఉన్నారేమో, ఎటువైపు వెళ్ళినా కూడా ద్వారాలని మూసుకుపోయినట్టు అనిపిస్తున్నాయేమో, పిచ్చిలాగా అయిపోయిందేమో, మెంటల్ ఎక్కిపోతుంది నాకు అని అనుకుంటున్నారేమో. ఈరోజు దావీదు సాక్ష్యం వినండి. 56వ కీర్తన 34వ కీర్తన ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ మరణకరమైన భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నా దేవుడి మీద నమ్మకం ఉంచాను, ఆయన నన్ను దాటించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప వ్యక్తి అండి మన దేవుడు కదా. దావీదును ఎలా దాటించాడో అక్కడ దేవుడు ఏం చేశాడు అన్నది రాయలేదు, కానీ దావీదు సాక్ష్యమే, అంటే దేవుడు చేసింది ఒక సాక్షిగా నిలబెట్టాడు. పిచ్చోడిగా మారిపోయాడు, భయముతో వణుకుతూ ఉన్నాడు, పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోతున్నాడు చూడండి. ఒక్కటి తప్పించుకోవడానికి ఇంకో దాంట్లో ఇలా పారిపోతున్న సమయంలో అతను అంటున్నాడు కదా, నేను ఇలా ఉచ్చుల్లో బిగపడిపోయినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు. ఆయన నమ్ముకున్నాను. నా నమ్మకాన్ని ఆయన ఏమి కూడా, ఆయన ఒక్క ఇంచు కూడా తగ్గించలేదు. ఆయన నన్ను కాపాడాడు. మరణ ఛాయలలో నుండి ఆయన నన్ను లేపాడు. నన్ను మళ్ళీ తిరిగి పూర్వపు వైభవంలోకి వచ్చాడు. వాక్యం ఉంటున్న ప్రియురాల, నా బిడ్డలారా, ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో. వై పీపుల్ బికమ్ ఇన్సేన్? ఎందుకు మనుషులు పిచ్చోళ్ళలాగా మారిపోతారు? ఎందుకంటే పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేదా పారిపోయే తత్వం కావచ్చు. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటున్నావేమో, లేదా ఒక ఫేక్ లైఫ్లోనూ ఉన్నావేమో, ఉన్నావేమో. నీ ఒరిజినాలిటీ అది కాదు, కానీ నువ్వు చేస్తున్నావేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆయన మీద ఆనుకొని నిలబడు. నీ జీవితాన్ని తిరిగి మార్చగలిగే గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. రాజంతటి వాడే, నీ చేత అభిషేకింపబడిన వాడే, నీ హృదయానుసారుడే అయ్యా నాయన. మనుషుల యొక్క మాటలకు భయపడి చంపేస్తారేమో అనేసి పిచ్చోడిలాగా మారిపోయాడు నాయన. మా జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం వల్ల మేము ఏం చేయాలో దాన్ని చేయలేక మతి స్థిమితం లేకుండా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాం ప్రభా. దావీదు చెప్పినట్టుగా ఎవరి హృదయం అయితే నీ మీద ఆనుకొని ఉంటుందో, ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళని పరిపూర్ణ శాంతులుగా చేస్తాను అన్నావు ప్రభా. ఈరోజు మా జీవితాన్ని, మా పరిస్థితిని మీ పాదముల చెంత ఉంచుతున్నాం తండ్రి. అయ్యా, పరిస్థితులను చూసి పారిపోకుండా, భయపడకుండా, ఒక సహజం లేని అసహజమైన జీవితంలో మేము జీవించకుండా నీ సాక్షులుగా బ్రతుకు దినములంతా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.